53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో నెల రోజుల క్రితం నాటిన చెట్లను తొలగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాదాపు 5 చెట్లను తొలగించగా ఒక్కో చెట్టుకు సుమారు 12,000 ఖర్చు అయిందని, మొత్తం 60,000 ప్రజాధనం వృధా అయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గాంధీ గిరిజన కాలనీలో పార్కుల అభివృద్ధి పేరుతో సుమారు 35 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, కూటమి ప్రభుత్వం నాయకుల జోబులు నింపుకున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే సిఎస్ఆర్ నిధులను కూడా అనవసరంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా 53వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎం వెంగళరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ చెట్లు నాటడం దానిపైన కార్యక్రమం భాగంగా చెట్లు నాటుతున్నాము, అవినీతి జరగట్లేదని చెప్పేసి గత 4 రోజుల నుంచి జరుగుతుంది. ఇక్కడ 53వ డివిజన్ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ లోనే ఈ రోజు చెట్లు 630 చెట్లు నాటడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే స్థలంలో 5 చెట్లు పీకేశారు. గత 2 రోజులుగా ఒక చెట్టుకి 12,000 లెక్కన 60,000 వృధా చేశారు. దానికంటే ఫినిషింగ్ వేసినారు. ఫినిషింగ్ వేసిన దానికి అడిగితే అది లిటిల్ అని చెప్పారు. లిటిల్ కి 2 అడుగులు అవతల వేసుకోవచ్చు. ప్రజల డబ్బు, సిఆర్ఎఫ్ డబ్బులు, నారాయణ డబ్బులు సొంత నిధులు అని చెప్పారు. ఎవరి డబ్బులైనా సరే ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయడం చాలా కరెక్ట్ కాదు. అదేవిధంగా మా నాయకుడిని ఇవన్నీ చూపించి అడిగిన దానికి మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు నేను ఇక్కడ స్పాట్ లోకి రమ్మని చెప్తున్నా, ఎవరినైనా ఓపెన్ చేయాలని మాట్లాడుతున్నాను. మీరు చేసింది దుర్వినియోగం చేశారా, అవినీతి చేశారని మీ కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను. ముందుగా చెప్పాను, మా నాయకుడు ముందు మీరు విమర్శించే ముందు ఆత్మవిశ్వాసం చేసుకోండి. ఒకసారి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అడిగింది ఏ రోజు ఇక్కడ కాదు, ఎమ్మెల్సీ శాసనమండలి ఎక్కడ కూడా ఏ తప్పు లేకుండా నిజం తెలియకుండా ఏ రోజు తొందరపడి మాట్లాడు. కానీ మీ ఇష్ట ప్రకారం మీరే మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఒక రకంగా మాట్లాడుతూ, ఒక ఆయన అవినీతి జరగలేదంటారు, ఒక ఆయన నారాయణ సొంత డబ్బులు అంటారు. ఎవరి డబ్బులైనా డబ్బే కదా. ఈ రోజు నేను చూపిస్తున్నా అక్కడ పరిస్థితి. 5 చెట్లు నాటారు, 5 చెట్లు 60,000 డబ్బులు ఎవరి డబ్బులు చూస్తున్నా తీసేశారు. చెట్లు నాటు ముందుగా మీకు తెలిసి టెండర్ వేసినారు. డీటెయిల్ ముందుగా టెండర్ వేసినప్పుడు ఈ చెట్లు అసలు వేయకుండా ఉంటే పోయినది కదా. చెట్లు వేసి పీకేశారు. అవి కార్యకర్తల జోబులకు 630 చెట్లు డబ్బులు కార్యకర్త జోబులకి నేరుగా జోబులో ఖాతాలో పడిపోయింది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు, ఎవరి డబ్బులు అయ్యి? ప్రజల డబ్బులు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది. ఇంకా పోతే 50వ డివిజన్ లో 2 సార్లు గెలిచి మేయర్గా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ గారికి నేను ఒకటే విన్నవించుకున్నాను. ప్రజలు ఇక్కడ చచ్చిపోతే శవాలు మోసుకొని పోయి వృక్షాల మీద తీసుకోబోతున్నావు. నువ్వు కరెక్ట్ గా 2 సార్లు గెలిచారు, మీరే గెలిచారు. నిజంగా మీరు ఇప్పుడు మేయర్ అయిన దానికి న్యాయం చేసే అవకాశం మీకు వచ్చింది. మీరు బాక్స్ బ్రిడ్జ్ 50 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ కడితే ఖచ్చితంగా వాళ్ళు దాడిస్తామని చెప్పారు. ఒకటి పోతే బ్యాంక్ ఇది, 2వ సమస్య ప్రత్యేకంగా బ్యాంక్ ఇది. 50,000 మంది జనాభా ఉన్నారు ఇక్కడ. నువ్వు అనుకుంటే ఈ రోజు మేయర్ క్షణాల మీద బ్యాంకుని కూడా వేయచ్చు. ఆ 2 చేయకుండా ఈ రోడ్లు, సచివాలయం పెయింట్లు ఎన్ని వేసుకుంటా అసలు ప్రజలకు కావాల్సిన ముందు మూడు ఒకటి బ్యాంక్, 2 వచ్చేసి వాటర్ సమస్య కూడా ఎక్కువ ఉంది. 3వ వచ్చి బ్రిడ్జ్, బాక్స్ బ్రిడ్జ్. ప్రజలను అడగండి. ఈ రోజు 60,000 వేస్ట్ చేశారు. 60,000 వేస్ట్ పోతే 60,000 మీరు దేనికన్నా పెట్టండి, పనికొచ్చాను మేము క్వశ్చన్. దానికి మా నాయకుడిని విమర్శిస్తాము. ఈ రోజు మనం చూస్తున్నాం, మా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో పాటు సాక్షాత్తు నెల్లూరు నగర కార్పొరేషన్ లో చెట్ల పేరుతో అవినీతి జరుగుతున్నట్లు సాక్ష్యాధారాలతో పాటు ముందుకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి రకరకాల వ్యక్తులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఇప్పుడు 53వ డివిజన్ లో చూస్తున్నటువంటి ఇక్కడ ఆల్రెడీ చెట్లు నాటారు. ఇక్కడ నెల క్రితం ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటిన క్రమంలో మళ్ళీ 4 రోజుల తర్వాత వెంటనే తీయడం జరిగింది. అదేమంటే మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో చెట్లను తొలగించారు. ఇక్కడ ఈ విధమైన దాదాపు ఇక్కడ 6 చెట్లు తీయడం జరిగింది. 60,000 నష్టం కూడా జరిగింది. ఈ 60,000 నష్టం జరిగింది కదా, దాన్ని వేరే విధంగా కానీ ఉపయోగించినట్లయితే ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మా 53వ డివిజన్ లో వెంకయ్య స్వామి గుడి దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర కాంపౌండ్ వాల్ నిర్మాణంతో 35 లక్షలు అవినీతి జరిగింది. అదే విధంగా మన ఆర్కే ఎవెన్యూలో దాదాపు 40 లక్షలు పెట్టి పార్క్ పేరుతో కాంపౌండ్ వాల్ నిర్మించి దాన్ని కూడా అవినీతి చేశారు. ఆడ చూస్తే మారుమూల ప్రాంతంలో పార్కు నిర్మించి ప్రజా ఉపయోగం లేని స్థలంలో పార్కు నిర్మాణం జరిగింది. అలాగే దాంట్లో చూసి ఆట వస్తువులు కానీ అవి ఏమి నిర్మించలేదు. కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మేము అన్ని డివిజన్ లో పార్కులు నిర్మించేసామని చెప్తా ఉన్నారు. మీరు రాండి, చూడండి, ప్రతి ఒక్క డివిజన్ తిరగండి, పార్కులు ఎక్కడ నిర్మించారు, మా 53వ డివిజన్ లో పార్క్ ఎక్కడ నిర్మించారు చూడండి అనే విధంగా